కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీలు ఆన్లైన్ లో నమోదు విధానాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా అధికారులతో అర్జీల పరిష్కారంపై సమీక్షించారు. జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ భార్గవ్ తేజ, డిఆర్ఏ కాజావలి, గుంటూరు ఆర్టీఓ శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పెమ్మసాని మీడియాతో మాట్లాడారు. వివిధ అంశాలకు సంబంధించి జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున అర్జీలను అందించడం జరుగుతుందని చెప్పారు. అయితే ప్రాధాన్యత ప్రకారం అర్జీలను పరిష్కరించి వాస్తవంగా సమస్య నెలకొన్న వాటిని గుర్తించి పరిష్కారం చేయడం జరుగుతుందని తెలిపారు. మండల స్థాయిలో అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్న కారణంగా ప్రజా సమస్యలు పెరిగిపోతున్నాయని చెప్పారు. అందరికీ నమస్కారం. ఇది చాలా మంచి ప్రోగ్రాం. వీటన్నిటి సమస్యలు ఎంతవరకు గ్రీవెన్సెస్ ఎలా అడ్రస్ అవుతున్నాయి, రెస్పాన్స్ ఎలా ఉంది, ఎక్కడ డిలేస్ ఉన్నాయి అనేది ఒకసారి రివ్యూ చేద్దామని వచ్చాం. ఈరోజు చూస్తే చాలా వరకు ఎక్కువ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. గత 5 సంవత్సరాలు కానీ అంతకుముందు కానీ అక్కడక్కడ ఇవన్నీ ఎక్కడికక్కడ ఆక్యుపేషన్స్, లేకపోతే కుటుంబాల మధ్య ఉన్నటువంటి గొడవలు కానీ చాలా ఉన్నాయి సమస్యలు. ఇవన్నీ కోర్టుల్లో తేలకపోవటం, అక్కడ డిలేలు ఉండటం, ఇవన్నీ పబ్లిక్ కొద్దిగా ఇబ్బందులుగా ఉన్నారు. వీళ్ళందరినీ 1 by 1 సాల్వ్ చేసే విధంగా టోటల్ గా ఎన్ని ఉన్నాయి అంత అధికారులతో కూడా మాట్లాడాం. అసలు ఎన్ని వచ్చినాయి ఈ 1 year లో, ఎంతవరకు సాల్వ్ అవుతున్నాయి, సాల్వ్ అవునటన్నిటినీ కూడా త్వరితగతిని సాల్వ్ చేసే విధంగా 100% అన్ని చేస్తారని కాదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చే అన్ని చాలా సివిల్ ఇష్యూస్ ఉంటాయి. అన్ని కూడా 100% చెప్పే అన్ని కూడా 1 side స్టోరీలు కూడా కొన్ని ఉంటాయి. వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎన్ని వీలైతే అంత మ్యాక్సిమం సాల్వ్ చేసే విధంగా చేయమని అధికారులందరినీ ఆదేశించాం. అదేవిధంగా ఇది పబ్లిక్ అందరూ ఉన్నారు. ఈ రోజున ఇన్కన్వీనియన్స్ అవుతుందని ఎక్కువ రివ్యూ తీసుకోలేదు. ఇంకోసారి విడిగా వచ్చి అధికారులందరినీ ఇంకోసారి వాళ్ళ మాత్రమే కూర్చోబెట్టి మాట్లాడి ఈ పెండింగ్ ఇవన్నీ కూడా 1 by 1 వెళ్తాం. వెళ్ళి సాధ్యమైనంత వరకు పేద ప్రజలు, ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ సామాన్య ప్రజలు, వాళ్ళకి సాధ్యమైనంత తక్కువ ఇబ్బంది ఉండే విధంగా, తక్కువ సార్లు ఇక్కడికి వచ్చే విధంగా, ఫాస్ట్ గా ప్రాబ్లం సాల్వ్ అయ్యే విధంగా చేయటంలో భాగమే ఇలాంటి ఈరోజు సడన్ విజిట్. థ్యాంక్ యూ. వచ్చింది ఏంటంటే మేము కూడా చూస్తే మాకు అర్థం అవుతుంది ఎంతవరకు ఇబ్బందులు ఉన్నాయి అనేది. సో ఇప్పుడు నాకు కూడా ఒక రకమైనటువంటి అవగాహన వచ్చింది. అంటే మా ఆఫీస్కి కూడా వస్తారు 100 మంది, బట్ ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. ఇవి కూడా ఎట్లా చేయాలనేది ఒక యాక్షన్ ప్లాన్ చేసుకుంటాం. రైట్ ఉన్నాయి మొత్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మేము కూడా ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇప్పుడు అంతా డేటా అంతా వచ్చింది మనకి. ఎక్కడెక్కడ ఎవరు కంప్లైంట్ చేస్తున్నారు, ఏ ఆఫీసులో ఎన్ని కంప్లైంట్స్ పెండింగ్ ఉన్నాయి, ఏ నియోజకవర్గంలో ఎన్ని పెండింగ్ ఉన్నాయి అనేది మొత్తం డేటా ఉంది నా దగ్గర. ఈ రోజున రేపు మళ్ళీ ప్రత్యేకంగా అధికారులతో కూర్చొని ఎందుకు సాల్వ్ అవ్వట్లేదని డెడ్ లైన్ పెట్టి డెఫినెట్ గా చేస్తామమ్మా. ఇప్పుడే ఎవ్రీ మంత్ 2 months ఒకసారి కూర్చొని ఒకసారి మనం రివ్యూ చేస్తున్నాం అనగానే కదలి